చాలా మంచి ప్రశ్న. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. దీనికి మనం ఎనాటమీ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఎంబ్రియాలజీ అని ఒక పోర్షన్ ఉంటుంది. అంటే శరీరంలో అంగాలన్నీ ఎలా తయారవుతాయి. ఆడవాళ్ళ జననాంగాలు తయారైనప్పుడు కొంత సొమాటిక్ పోర్షను, కొంత ఆటోనామిక్ పోర్షన్ నుంచి వచ్చేటువంటి నర్వస్ ఇన్నర్వేషన్ ఉంటుంది. సో ఫస్ట్ 3-4 సెంటీమీటర్స్ ఆఫ్ ది వెజైనా లేదా వెజైనల్ ఇంట్రాయిటస్ అంటాం. దానికి సొమాటిక్ సెన్సేషన్స్ ఉంటాయి. ఈ సొమాటిక్ సెన్సేషన్ ఏమిటి? టచ్ సెన్సేషను, టెంపరేచరు, ఇవన్నీ ఉంటాయి. బియాండ్ 3 సెంటీమీటర్స్ అయితే వాళ్ళకు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ ఉంటుంది. దాంట్లో టచ్ కన్నా కూడా ప్రెషర్ మాత్రమే అవి ఫీల్ కాగలుగుతాయి. సో మినిమం 3-4 సెంటీమీటర్స్ కనుక ఉంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఇది ఎరెక్టెడ్ పెనిస్. నాన్ ఎరెక్టెడ్ ఫ్లాసిడ్గా పెనిస్ 3-4 సెంటీమీటర్స్ ఉండొచ్చు. యూజువల్గా మన వాళ్ళందరికీ కూడా ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ దాదాపు 9-10 సెంటీమీటర్లు ఉంటుంది. అదే శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇంకో 2 సెంటీమీటర్లు ఎక్కువైపోయి 11 సెంటీమీటర్లు వస్తుంది. దగ్గర 4 ఇంచులు వస్తూ ఉంటుంది. కనుక ఫినాయిల్ లెంత్ తక్కువ ఉండడం అనేది వెరీ వెరీ రేర్. అయితే చాలామంది పేషెంట్లకు ఫినాయిల్ లెంత్ తక్కువ ఉందన్న ఇంప్రెషన్ ఉండిపోతుంది. ఎందుకు అంటే వీళ్ళు ఎప్పుడైనా అమ్మాయిని కలిసినప్పుడు అమ్మాయి లోపలికి అది ఎంటర్ కాలేదనుకోండి, పెనట్రేషను డిఫికల్టీయో పెనట్రేషన్ అయి ఉండదు. అమ్మాయికి తెలియదు, అది హార్డ్గా లేదు అని అనకుండా నీకు చిన్నగా ఉంది అందుకని లోపలికి రాలేదు అని అంటుంది. ఒకసారి అమ్మాయి కనుక చిన్నగా ఉందని చెప్తే ఏ డాక్టర్ బాబు నీకు చిన్నగా లేదు అని చెప్పినా వాడు వినిపించుకోడు. నాకు చిన్నగానే ఉంది అనే పిచ్చిలో వెళ్ళిపోతాడు. సో అమ్మాయిలందరికీ నా విజ్ఞాపన ఏంటంటే, ఒకవేళ శృంగారంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కామెంట్ చేయకండి, డాక్టర్ని కలుసుకోమని చెప్పండి. ఇది హార్డ్గా ఉంటే తప్ప లోపలికి ఎంటర్ కాదు. ఇప్పుడు ఎంత పొడవు అనేది ముఖ్యం కాదు, ఎంత గట్టిదనం అనేది ముఖ్యం. ఎంత గట్టిదనం ఉంటే అది లోపలికి వెళ్తుంది అంటే ఈ 500 గ్రామ్స్ బరువును మోయగలిగేంత శక్తి ఉంటేనే అది లోపలికి వెళ్ళగలుగుతుంది. సో 500 గ్రామ్స్ బరువు మోయగలిగితే వెజైనల్ ఇంట్రాయిటస్లోకి పెనట్రేట్ అవుతుంది. పెనట్రేషన్కు కావాల్సినంత శక్తి ఏమిటి? 500 గ్రాములు మినిమం. మరి 500 గ్రాముల బరువు అది తీస్తుందా లేదా, దానికి అంత శక్తి ఉందా లేదా అని ఎలా టెస్ట్ చేసుకోవాలి? యూజువల్గా మనకు టెస్ట్ చేసుకోవడానికి ఈ 500 గ్రాములు ఈ మాత్రం ఇన్స్ట్రుమెంట్స్ కూడా నార్మల్ వ్యక్తికి అవైలబుల్ ఉండవు. కనుక ప్రతి వ్యక్తి తనకు తనే చూసుకోవచ్చు. హార్డ్గా ఎరెక్టెడ్గా ఉన్న పెనిస్ను 2 వేళ్ళు ఒకవైపు పెట్టి ఇట్లా వంచినాం అనుకోండి, వంగితే అది 500 గ్రాముల కన్నా తక్కువ ఉన్నట్టు. ముందర వైపు కానీ వెనక వైపు కానీ సైడ్ కానీ ఎటువైపు వంగినా కూడా దానికి అంత శక్తి లేనట్లు లెక్క. ఒకవేళ అది సఫిషియంట్ రిజిడిటీ, సరిపోయినంత గట్టిదనం కనుక ఉంటే మీరు ఇలా వేళ్ళు పెట్టి నొక్కినప్పుడు అది వంగదు. సో ఫ్లెక్సిబిలిటీ, ఒకవేళ వంగిందంటే అతనికి అంత శక్తి లేదు అని అర్థం. సో మీరు చూసుకోవాల్సింది లెంత్ కాదు. అయితే వెరీ రేర్గా మనకు అప్పుడప్పుడు పేషెంట్లు వస్తుంటారు, దాన్ని ఇన్ఫెంటైల్ పెనిస్ అంటాం. నాకు ఒక పేషెంట్ వచ్చాడు, వాడికి 26 ఏళ్ళు. చిన్నప్పుడే 5-6 ఏళ్ళ టైంలోనే డిస్ట్రిక్ట్లో సర్జరీ అయింది. హర్నియా సర్జరీ అయ్యి 2 దిక్కుల హర్నియా స్కార్స్ ఉండినవి. సర్జరీ చేసినప్పుడు ప్రాబబ్లీ అతనికి ఆ బాల్స్ కూడా తీసివేయబడి ఉంటాయి. సో మిగతా అంతా బాగానే ఉండింది. శరీరం ఎత్తు, పొడవు, కొద్దిపాటి గడ్డాలు, మీసాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అంగం మాత్రం చాలా చిన్నగా ఉండిపోయింది. ఇంతే ఉండిపోయింది. ఇన్ఫెంట్, చిన్న 1 ఇయర్ లోపల బాబుకి ఎంత ఉంటుందో అంతగా వచ్చింది. అప్పుడు నేను అతనికి టెస్టోస్టెరాన్ అనే ఇంజెక్షన్ ఇస్తే మళ్ళీ మామూలు సైజు అందరిలాగానే వచ్చేసింది. కానీ ప్రతి వ్యక్తికి టెస్టోస్టెరాన్ ఇస్తే పెరగదు. ఏ వ్యక్తికి అయితే టెస్టోస్టెరాన్ పెరగాల్సిన టైంలో డెఫిషియెంట్గా ఉంటుందో అలాంటి వ్యక్తికి ఇస్తే మాత్రమే అది ఒకసారి వస్తుంది. అది కూడా లైఫ్లో ఒకటేసారి వస్తుంది. ఇప్పుడు అతనికే ఫ్రీక్వెంట్గా మనం నెలకోసారి ఇంజెక్షన్ ఇచ్చిన అనుకోండి, పెరగదు. ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంత రావాలో అంత వచ్చి ఆగిపోతుంది. ఈ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ వెరీ పెయిన్ఫుల్. నవడేస్ ఏంటంటే జెల్స్ అవైలబుల్, ఆయింట్మెంట్స్ లాగా ఉంటాయి, పూసుకోవచ్చు. సో టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. ఎందుకు టెస్టోస్టెరాన్ పెట్టకూడదు అంటే, టెస్ట్ చేయకుండా పెట్టినప్పుడు టెస్టోస్టెరాన్ లెవెలు మనం చూడకుండా పెడితే
భగవంతుడు మనకు సృష్టిలో మన శరీరం నుంచి టెస్టోస్టెరాన్ తయారయ్యే ఒక పద్ధతులు ఉంటాయి. అవి నుంచి యాక్షన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ బాల్స్ నుంచి టెస్టోస్టెరాన్ రావాలి. ఆ బాల్స్ ఆ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ను ఆపేసుకుంటాయి మనం బయట నుంచి ఇస్తే. అట్లాగే మజిల్స్ నుంచి ఎక్సర్సైజ్ చేసినప్పుడు టెస్టోస్టెరాన్ వస్తుంది. మనం బయట నుంచి సప్లిమెంట్ ఇచ్చినప్పుడు న్యాచురల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. అందుకని ఎంతో అవసరం ఉంటే తప్ప డైరెక్ట్గా టెస్టోస్టెరాన్ ఇవ్వకూడదు. మరి ఎలా టెస్టోస్టెరాన్ పెంచాలి అంటే హెచ్సిజి అనే ఒక హ్యూమన్ కోరియానిక్ గొనడోట్రోఫిక్ హార్మోన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. దీన్ని హెచ్సిజి ఇంజెక్షన్ అంటారు. సామాన్యంగా గర్భవతులకు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఇట్లాంటి ఈ హెచ్సిజి ఇంజెక్షన్ మగవాళ్ళు కూడా ఇవ్వచ్చు. మగవాళ్ళకి ఇచ్చినప్పుడు అది బాడీలో కన్వర్ట్ అయిపోయి టెస్టోస్టెరాన్గా మారి బాడీకి సపోర్ట్ ఇస్తుంది. కనుక ఎప్పుడైనా ఏదైనా అవసరం అనుకుంటే టెస్టోస్టెరాన్ డైరెక్ట్గా ఇవ్వకుండా హెచ్సిజి ద్వారా ఇవ్వాలి. ఈ టెస్టోస్టెరాన్ ఎప్పుడు టెస్ట్ చేయాలి? ఎర్లీ మార్నింగ్ చేయాలి. చాలామంది అనుకుంటారు నేను తినకుంటే పర్వాలేదు, 11 గంటలకు ఇచ్చినా తినలేదు కదా అని. తినకుండా ఉండడం అనేది ఒక క్యారెక్టరు, టైం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ టెస్టోస్టెరాన్కు డైఅర్నల్ వేరియేషన్ అనే ఒక పద్ధతి ఉంది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 2 AM నుంచి 8 AM లోపల అది రకరకాలైనటువంటి ఫ్లక్చువేషన్స్కు లోనై హయ్యెస్ట్ ఉంటుంది ఆ టైంలో. మిగతా టైంలో 24 అవర్స్లో మిగతా టైంలో అంత ఉండదు. కనుక హయ్యెస్ట్గా ఉన్నప్పుడు స్టాండర్డైజేషన్ ఏమిటంటే ఆ టైంలో మనం కనుక బ్లడ్ తీసుకొని టెస్ట్ చేస్తే మనకు గుడ్ రిజల్ట్స్ వస్తాయి. సో టెస్టోస్టెరాన్లో 2 రకాలు ఉంటాయి. ఫుల్ టెస్టోస్టెరాన్, టోటల్ టెస్టోస్టెరాన్, ఫ్రీ టెస్టోస్టెరాన్ అని. ఇందులో ముఖ్యంగా చూడాల్సింది ఏమిటి అంటే ఫ్రీ టెస్టోస్టెరాన్. ఈ ఫ్రీ టెస్టోస్టెరాన్ తోటి మగవాళ్ళ బిహేవియర్ ఉంటుంది. ఈ టెస్టోస్టెరాన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవుకు దూడ పుట్టినప్పుడు దాన్ని లేగ అంటాం. అది కనుక ఆడదైతే 3-4 ఇయర్స్ తర్వాత దాన్ని ఆవు అంటాం. ఒకవేళ మగదైతే దాన్ని కోడె అంటారు. ఈ కోడెకు 3-4 ఇయర్స్ వచ్చిన తర్వాత దాని బాల్స్ ఇంత పెద్దగా ఉంటాయి. అది బాయిస్ట్రస్గా ఉంటుంది, వ్యవసాయం చేయదు, దాంతో ఏ పని చేయించడం కష్టం, దానికి విచక్షణ కూడా చాలా తక్కువ ఉంటుంది. దాని పక్కన ఇంకొక ఎద్దును కట్టేసినా కూడా దాంతో సెక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఆ బాల్స్ని క్రష్ చేస్తారు, 2 కర్రల మధ్య పెట్టి నొక్కిస్తారు. అలా నొక్కినప్పుడు విపరీతమైన నొప్పి వచ్చేసి అదొక వారం రోజుల దాకా గడ్డి కూడా తినదు. బట్ వారం తర్వాత లేచి తిరుగుతుంది, అప్పుడు అది ఎద్దు అవుతుంది. సో ఎద్దుకు కోడకు డిఫరెన్స్ ఏమిటి అంటే ఫంక్షనల్ బాల్స్ ఉంటే అది కోడే, అవి ఫంక్షన్ లేకుండా ఊరికే చూడడానికి ఉంటే అవి ఎద్దులు. ఎద్దు సౌమ్యంగా ఉంటుంది, పని చేస్తుంది. సామాన్యంగా మా పిల్లలు అందరూ కూడా పెళ్ళికి ముందు కోడెలాగా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఎద్దులాగా అయిపోతారు. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ను అవసరమైతే మనం ఇచ్చుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ టెస్టోస్టెరాన్ ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది. ఆడవాళ్ళల్లో కూడా ఎస్ట్రోజన్ అనే హార్మోను, టెస్టోస్టెరాను, ఇట్లాంటి ప్రోలాక్టిన్, ఇట్లాంటి రకరకాలైన హార్మోన్స్ ఉంటాయి. మగవాళ్ళలో కూడా టెస్టోస్టెరాన్, ఎస్ట్రోజన్ కూడా ఉంటుంది. అయితే ఎస్ట్రోజన్ అనేది మగవాళ్ళలో చాలా తక్కువ శాతంలో ఉంటుంది. యూజువల్గా మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత కానీ ఆగిపోయే ముందు కానీ అమ్మాయిల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కొంచెం టెస్టోస్టెరాన్ పెరగడము, ఎస్ట్రోజన్ తగ్గిపోవడము, లేదా ఎస్ట్రోజన్తో పాటు టెస్టోస్టెరాన్ కూడా పెరగడము, ఇట్లాంటి కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉంటుంటాయి. సో ఆ హార్మోన్స్ను మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న పరిస్థితులకు వాళ్ళకి ఏది అవసరం అనేది దాన్ని బట్టి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లేడీస్కి థైరాయిడ్ కనుక తక్కువ ఉంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ థైరాయిడ్ తక్కువ ఉన్నప్పుడు లావ్ అయిపోతుంటారు, డల్ అయిపోతుంటారు, మొహంలో కళ పోతుంది, స్కిన్లో మెరుపు పోతుంది. సో కాన్స్టిపేషన్, వాళ్ళకు పాటికి వెళ్ళడం ఇబ్బందులు అవుతుంటాయి. సో థైరాయిడ్ వ్యక్తిని కొంచెం దూరం నుంచే మనం గమనించవచ్చు. వాళ్ళకు పొరపాటున చల్లటి నీళ్ళు స్నానం చేస్తే వాళ్ళకు విపరీతంగా చలి పెడుతూ ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు గమనించి థైరాయిడ్ వ్యాధిని టాబ్లెట్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి థైరాయిడ్ కూడా రకరకాలు ఉంటాయి. అన్నీ హైపోథైరాయిడిజం కాదు, కొన్ని థైరాయిడ్ ఎక్కువ పనిచేసేటివి ఉంటాయి. వాటిని కార్బిమజోల్ అనే ఒక టాబ్లెట్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేస్తాం. ఇంకా ఎక్కువ ఉండే నాడ్యులర్ గైటర్స్ అని ఇట్లాంటివి ఉంటాయి. వాటికి అవసరం అనుకుంటే సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. కనుక ముఖ్యంగా ఎవరైతే లేడీస్లో బ్లీడింగ్ ఎక్కువైతుంది, డల్గా ఉంటున్నారు,
లావ్ అయిపోతున్నారు, ఇట్లాంటి ఫీచర్స్ కనిపించినప్పుడు వెంటనే మీరు డాక్టర్ను సంప్రదించి థైరాయిడ్ టెస్టులు చేయించుకోండి.